శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది పర్వాన్ని 86 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజున 87వ భాగాన్ని చెప్పుకున్నాం. చెప్పుకునే ముందు వ్యాస భగవానుడిని నమస్కారం చేసుకున్నాం. అలానే క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి కూడా నమస్కారం చేసుకొని సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ అంటూ ప్రారంభం చేద్దాం. విదురుడు శూద్రుడైనప్పటికీ గత జన్మలో ఈయన యమధర్మరాజు కాబట్టి, అంటే యమధర్మరాజే విదురుడిగా శాపం వల్ల పుట్టాడు కాబట్టి ధర్మార్థ కుశలుడు ఆయన. అంతేకాదు లోభం అనేది అసలు లేదు, కోపం అనేది అసలు లేదు. అటువంటి మహానుభావుడు. అంతేకాదు దీర్ఘదర్శి కూడా, శాంతిప్రాయుడు. ఎప్పుడు కూడా కురువంశీయుల యొక్క శ్రేయస్సు మీదనే దృష్టి ఉంచేవాడు. వైశంపాయనుడు చెబుతున్నాడు ఇదంతా జనమేజయ మహారాజుకి. మహారాజా, ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు వీళ్ళు జన్మించిన తర్వాత కురు వంశమే కాకుండా కురు రాజ్యము అలానే కురుక్షేత్రము కూడా బాగా చక్కగా వృద్ధి చెందాయి. భూమిపై పంటలు బాగా పెరుగుతూ ఉండేవి. సస్యాలన్నీ కూడా రసవంతంగా ఉండేవి. సకాలంలో మేఘాలు కురిసేవి. అంతేకాదు చెట్లు పూలని పండ్లని చక్కగా ఇచ్చేవి. వాహనాలు అంటే గుర్రాలు, ఏనుగులు అవి తోలేవి అన్నమాట. అన్నీ పుష్టికరంగా ఉండేవి, ఆనందంగా జీవించేవి. పూలన్నీ పరిమళభరితంగా ఉండేవి. పండ్లన్నీ కూడా రసవంతంగా ఉండేవి. పుచ్చిపోయినవి, గించిపోయినవి కాకుండా, అలానే చీడపట్టినవి కాకుండా మంచిది బాగా ఉండేవి. అలానే నగరాలన్నీ కూడా వ్యాపారులతోటి, శిల్పులతోటి వ్యాపించి ఉండేవి. అంతేకాదు మంచి సూర్యులు ఉండేవారు కురుక్షేత్రంలో. కాదు, ఇది మన హస్తినాపురంలో పండితులు, మంచివాళ్ళు ఉండేవాళ్ళు. అలానే దొంగలు అనేవాళ్ళు అసలు ఉండేవాళ్ళు కాదు. అసలు అధర్మంపై మక్కువ ఉండే ప్రజలే ఉండేవాళ్ళు కాదు. అది ద్వాపరయుగం అయినప్పటికీ కృతయుగ లాగా కనపడేది. కృతయుగంలో ఎలా సత్యయుగం ఎలా ఉండేది, కృతయుగాన్ని సత్యయుగం ఉండేది. ఆ సత్యం అంతటా కూడా వెలసిల్లేదు. అలానే మరి ప్రజలందరూ కూడా ధర్మ కర్మల్ని ఆచరిస్తూ పరస్పరం ప్రీతితో వర్ధిల్లేవాడు. మనుషులందరూ కూడా అహంకారాన్ని విడిచిపెట్టి, కోపాన్ని విడిచిపెట్టి లోభానికి దూరంగా ఉండేవాళ్ళు. అంతేకాదు ఒకరినొకరు నిందించుకుంటూ కాకుండా ఒకరినొకరు అభినందించుకుంటూ ఉండేవాళ్ళు. అందరి ప్రవర్తన ధర్మయుక్తంగా ఉండేది. అలానే హస్తినాపురం దేవేంద్రుడి యొక్క ముఖ్య పట్టణమైన అమరావతి లాగా ఉండేది. జనులందరూ ఆనందంగా నదుల్లో, తోటల్లో, దిగుడుబావుల్లో, జలాశయాల్లో, కొండచర్యాల్లో, అందమైన అరణ్య ప్రదేశాల్లో విహరిస్తూ ఉండేవారు. అంటే ఏ విధంగా అయితే మనం ఆహారం తీసుకుంటామో విహారం కూడా అవసరం మనిషి. సో అలా విహరించేవాళ్ళు కూడా ప్రజలు. మరి ఆ రమణీయ రాజ్యంలో స్త్రీలకి ఎప్పుడూ వైధవ్యం ఉండేది కాదు. అలానే రాజ్యంలో దీనులు ఎవరు ఉండేవారు కాదు. దేవస్థానాలన్నీ పుష్కలంగా ఉండేవి రాజ్యంలో. నిరంతరం అభివృద్ధిలో నిలిచి ఉండేది ఆ నగరం హస్తినాపురం. భీష్ముడు ప్రవర్తింపచేస్తున్న ధర్మశాసనమే రాజ్యం అంతా నడిచేది. అంటే పేరుకి ధృతరాష్ట్రుడు పరిపాలించిన, పాండురాజు పరిపాలించిన రాజ్యం భీష్ముడిది కాబట్టి అసలు ఆ భీష్ముడి యొక్క ధర్మశాసనమే రాజ్యం అంతా చెల్లేది. రేపు మనం మరొక భాగంలో కొనసాగిద్దాం. కృష్ణార్పణ.